నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ఎట్టకేలకు తెలంగాణలో ఇద్దరు మంత్రుల మధ్య జరిగినటువంటి వివాదాన్ని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫుల్ స్టాప్ పెట్టారు. నిన్న ఈవినింగే ఇద్దరికి ఫోన్లు చేసి పెద్ద ఎత్తున మాట్లాడి సమన్వయపరిచినప్పటికీ, ఇద్దరు కలిసిమెలిసి పని చేసుకోవాలని చెప్పినప్పటికీ అడ్లూరు లక్ష్మణ్ ఎక్కడ తగ్గినట్టు కనిపించలే. ఆయన స్పష్టంగా నాకు క్షమాపణలు చెప్పాల్సిందే అని బెట్టు చేసి మరీ కూర్చున్నాడు. సో ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ఉదయం ఇద్దరు మంత్రులు టీపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి వెళ్ళటం, మరోవైపు ఆయన ఇద్దరితో చర్చలు జరపడం, మరోవైపు పొన్నం ప్రభాకర్ గారు కూడా నేను ఆ విధంగా అనలేదు, నేను అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి కాదు నేను చేసినటువంటి వ్యాఖ్యలు అని స్పష్టంగా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ వర్డ్ దున్నపోతలు ఉందో అది ఇప్పుడు పెద్ద ఎత్తున మీడియాలో వచ్చినటువంటి కథనాలు, లేదంటే దుష్ప్రచారం, ప్రతిపక్ష పార్టీల దుష్ప్రచారం అనే అంశాన్ని పొన్నం ప్రభాకర్ చెప్తూ ఉన్నాడు. కానీ సీన్ కట్ చేసి ఇది అడ్లూరి లక్ష్మణ్ ఉద్దేశించి కాదు అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇది ఎట్టకేలకి ఈ ఎపిసోడ్లో కొంత ఫుల్ స్టాప్ పెట్టినటువంటి నేపథ్యంలో ఈ సక్సెస్ క్రెడిట్ అంతా కూడా టీపీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్కి స్పష్టంగా మనం ఇవ్వచ్చు. సో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. జరిగినటువంటి ఒక అపోహ, వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఎక్కడ కూడా అటువంటి ఆలోచన లేదు, నాకు అటువంటి ఆ ఒరవడిలో నేను పెరగలేదు. కాంగ్రెస్ పార్టీ నాకు ఆ సంస్కృతిలో నేర్పలేదు. కాబట్టి నేను తప్పకుండా ఈరోజు తెలంగాణలో కానీ దేశంలో రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కోసం పోరాడే సందర్భంలో వ్యక్తిగతమైన అంశాలన్నీ పక్కన ఉంచి కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని కలిగే దాని లోపల ఒక బలహీన వర్గాల బిడ్డగా ఈ రోజు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఏదైతే 42% రిజర్వేషన్ పోరాటం జరుగుతుందో సామాజిక న్యాయం, నిన్న ఉదాహరణ బీజేపీ అధ్యక్షుడు కూడా మాట్లాడే సందర్భం లోపల 84% వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడదనే మాట చెప్తున్నాం తప్ప మేమంతా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే వాళ్ళని తప్ప ఇంకోటి కాదు. లక్ష్మణ్ కుమార్ గారు వ్యక్తిగతంగా బాధ కలిగి ఉంటే మాదిగ సమాజంలో మేము అంతా కలిసి పెరిగినటువంటి వాళ్ళని కరీంనగర్ టౌన్ లో. కాబట్టి అటువంటి ఎక్కడ కూడా ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. సో ఇది ఖచ్చితంగా ఆయన అపోహలు పడొద్దు, అపోహలు పెట్టుకోవద్దు, దయచేసి క్షమాపణలు కోరుతాను, అటువంటి కల్చర్ కాదు, అటువంటి బాణన్ పాఠం కూడా నాది కాదు అని పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు. మరోవైపు సోషల్ జస్టిస్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీ గారితోనే సాధ్యం, అందుకనే ఆయన నాయకత్వంలో మేమంతా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్పష్టంగా అటువంటి అపోహలు ఏమి పెట్టుకోవద్దు అని ఖచ్చితంగా అన్నదమ్ములుగా కలిసిమెలిసి పని చేసుకుందామని స్పష్టంగా పిసిసి చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ సూచించడం, మరోవైపు పొన్నం ప్రభాకర్ గారు అట్లాగే అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా కొంత ఇద్దరు కూడా ఎంత సరదాగా గడిపారంటే చూడండి ఒకసారి, ఎంత సరదాగా వాళ్ళిద్దరు కూడా పొన్నం ప్రభాకర్ గారు అడ్లూరు లక్ష్మణ్ గారు పక్కనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఇంట్లోనే చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ మీట్కి అక్కడ మీట్ అయినటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా సరదాగా కూర్చొని ఏఐసిసి జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి సంపత్ కుమార్ గారు, సో ఇట్లా వాళ్ళందరూ సరదాగా గడిపి మొత్తం ఒకరికొరు క్షమాపణలు చెప్పుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా విషయం ఏంటంటే, అయితే కాంగ్రెస్ పార్టీకి వివాదాలు కొత్త ఏమీ కాదు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా వివాదాలు ఉన్నాయి. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అందరినీ ఒక ట్రాక్ మీద నడిపించినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పట్లో ఆయన పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు కూడా తెలంగాణలో అధికారం వచ్చే క్రమంలో కూడా దాదాపు ఇప్పుడు 2 ఏళ్ళు కావస్తుంది తెలంగాణ అధికారంలోకి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తెలంగాణలో. సో చాలా వరకు ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి వర్గపోరు, గ్రూప్ వార్ తెర మీదకి వచ్చింది. ఒకటి ఇప్పుడు తాజాగా పొన్నం ప్రభాకర్ గారిది అట్లాగే అడ్లూరి లక్ష్మణ్ గారి తెర మీదకి వచ్చినప్పటికీ దాని వెనకాల కూడా కొంత కుట్ర దాగి ఉంది స్పష్టంగా అర్థమవుతుంది. కొంత నిజంగానే మరి ఆయన్ని పొన్నం ప్రభాకర్ గారితో ఏమి సయోధ్య కుదిర్చారు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని పక్కన పెడితే, మరి వార్నింగ్ ఇచ్చారా, లేదంటే కనుక ఇది పార్టీకి బద్నాం చేస్తున్నారు ఇతర ప్రతిపక్ష పార్టీలు? ఎందుకంటే పెద్ద ఎత్తున ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మొత్తం ఇష్యూని దళిత సామాజిక వర్గానికి మొత్తం ముడిపెట్టి ఇవాళ పెద్ద ఎత్తున చిత్రీకరించి పులిహోర కలుపుతున్నటువంటి పరిస్థితి. అంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో సోషల్ జస్టిస్ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం అట్లాగే నాయకత్వం చెప్తూ ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దళితులకు వ్యతిరేకమైన ముద్ర వేసే ప్రయత్నం ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. గతంలో ఆ ముద్ర బీఆర్ఎస్ పార్టీ పైన ఉండే దాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన వేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ గులాబీ దళం చేస్తుంది. అందుకనే చాలా వరకు సోషల్ మీడియాలో కానీ లేకుంటే వాళ్ళ పెయిడ్ పత్రికల్లో కూడా ఖచ్చితంగా
అనేక ఈక్వేషన్స్ వాళ్ళు తెర మీద తీసుకొస్తారు. అంటే దళితులకి అన్యాయం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో అనే అంశాన్ని తెర మీద తీసుకొచ్చి పెద్ద ఎత్తున బురద జల్లే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అందుకనే ఇప్పుడు ఈ అంశం ఇంతటితో వదలకుంటే, అంటే ఇష్యూ ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టకపోతే అది చిరికి గానివాల అయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద చాలా వరకు డ్రాస్టిక్గా ఇమేజ్ పడే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ వివాదానికి ఇక్కడితో మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా చాకచక్యంగా వివరించి ఇద్దరిని కూర్చోబెట్టి సయోధ్య కుదిర్చి అటువంటి అపోహలు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు, ఆయన ఉద్దేశంతో అనలేదు అని ఆయన కూడా చెప్తున్నారు. ఒకవేళ హట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా నా తరఫున బహిరంగ క్షమాపణ అని ఆయన పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పేశారు. సో ఇప్పుడు ఈ యొక్క వివాదం అడ్లూరి లక్ష్మణ్ గారు అట్లాగే ఇంతో కాలే, కానీ ఇటువంటి వివాదాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో. వాటికి కూడా కొంత ఫుల్ స్టాప్ పెడితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజా శ్రేయస్సు కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తా, 6 గ్యారెంటీలు అమలు చేస్తా కొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలా వరకు ఇష్యూస్ ఏంటి, ఎట్లాంటి ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కొండ వర్సెస్ వరంగల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, అట్లాగే రాజగోపాల్ రెడ్డి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యొక్క ఫ్రస్ట్రేషన్, అంటే ఆయనకి హామీ ఇచ్చి మరిచినటువంటి దాన్ని, అట్లాగే అనిరుద్ధ్ రెడ్డి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, అట్లాగే జీవన్ రెడ్డి ఇప్పటికి కూడా స్టిల్ ఇంకా కూడా జగిత్యాల్లో వరుసపెట్టి ఆయన చేస్తున్నటువంటి హాట్ కామెంట్స్, అక్కడ ఆయన అసంతృప్తిలో ఉన్నారు. అట్లాగే తీన్మార్ మల్లన్నకు సంబంధించినటువంటి ఎపిసోడ్, ఇట్లా గడిచినటువంటి 2 ఏళ్లలో అనేక ఎపిసోడ్లు తెర మీదకి వచ్చినాయి. మరి ఇన్ని ఎపిసోడ్లు వచ్చినప్పుడు కూడా ఈ యొక్క వివాదానికైతే చాలా చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టారు. ఇట్లా మిగతా ఇష్యూస్ను కూడా చాలా వరకు చాకచక్యంగా ఇప్పటిదాకైతే అందరూ మర్చిపోయారు అనుకుంటారు, కానీ ఆ ఇష్యూస్ ఎప్పటికప్పుడు సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు చర్చించుకుంటూనే ఉన్నారు చాలామంది. అందుకని అటువంటి ఘటనలకు తావివ్వకుండా అటువంటి ఘటనలకు కూడా ఫుల్ స్టాప్ పెడితే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కొంత క్రియాశీలకంగా అభ్యర్థులు కూడా కొంత ఆశించి ఎక్కువగా కొంత కాంగ్రెస్ గెలుపులో పాత్ర అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మీరు కూడా ఖచ్చితంగా ఈ వివాదంలో క్రెడిట్ ఎవరికి, అంటే ఈ వివాదాన్ని కొంత ఈ విధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు చాకచక్యంగా ఫుల్ స్టాప్ పెట్టినటువంటి నేపథ్యంలో మరి ఈ ఫుల్ స్టాప్ పెట్టినటువంటి క్రెడిట్ ఎవరికి, అంటే కాంగ్రెస్ పార్టీ ఇన్వాల్వ్ అయ్యి ఈ విధంగా చేసిందా, లేదంటే మహేష్ కుమార్ గౌడ్కి ఈ క్రెడిట్ ఇవ్వాలా, మరి నిజంగానే పొన్నం ప్రభాకర్ ఈ వ్యాఖ్యలు చేశారా, మరి చేయనటువంటి వ్యాఖ్యలకి నిజంగానే అడ్లూరి లక్ష్మణ్ గారు బాధపడుతున్నారు, ఆవేదన ఎందుకు, ఇదంతా కూడా ఓవరాల్గా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.